Good evening. Online students, please confirm if I'm audible and visible. So part B is over, isn't it? We have given assignments, more than 7 assignments are given, and most of the students are submitted. When it comes to part A, we have released 28 pages of material, which deals with precisely related to part A. If you notice the syllabus of part A and its model question paper, there is something which is already hidden in the syllabus. If you could able to understand syllabus itself, you can answer 10 questions. Understand my point? If you could able to read the syllabus and understand the syllabus, 10 questions we can easily attempt. If you go through the material once, you can answer at least 15 questions. You can answer easily 15 questions. Now, coming back, the part A understanding of the classes. So in this class, I'll try to make you the overall understanding of the part A syllabus. Are we clear? Now, part A syllabus, you can divide into eight sub-aspects. They're asking the basic knowledge, basic theoretical aspects behind your computers. మనం 10th క్లాస్లో నేర్చుకున్నాం, గుర్తుందా? కంప్యూటర్ అంటే గణన యంత్రం. చార్లెస్ బాబేజ్ ఈ గణన యంత్రాన్ని మొట్టమొదటిగా కనుగొన్నారు. గుర్తుందా? దాంట్లో మనకి CPU ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది, మౌస్ ఉంటుంది, ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్, ప్రతి ఒక్క డివైస్ యొక్క ఫంక్షన్స్ అనేది మనకి 10th క్లాస్లో మెన్షన్ చేశారు. To some extent, it's enriched syllabus of your 10th class because in APPSC website, they have given precisely comprehensive about your syllabus. So just pay attention. Introduction to computers. Computers అంటే ఏంటి? కంప్యూటర్లో ఉన్న భాగాలు ఏంటి? ప్రతి ఒక్క భాగం యొక్క ఫంక్షన్ ఏంటి? ఇది ఇన్పుట్ డివైజా, అవుట్పుట్ డివైజా, CPU కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? నెక్స్ట్, ఇఫ్ యు గో, కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్ ఏంటి? కంప్యూటర్ సాఫ్ట్వేర్ యొక్క టైప్స్ ఏంటి? దాంట్లో భాగంగా మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి? ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్లోనే మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టము, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టము, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, నా మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ ఈస్ వెరీ పాపులర్ ఈస్ ఆండ్రాయిడ్ డివైస్ అంటాం కదా ఇప్పుడు. సో నోకియా మార్కెట్ నుంచి కనుమరుగైపోవడానికి కారణం ఏంటంటే ఆండ్రాయిడ్. Nokia, they knew that Android is coming into the market, but they failed that Android is going to take place in the market. ఇప్పుడు మీరు ఏ టచ్ స్క్రీన్ మొబైల్ వాడినా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది సేమే ఉంటుంది. అది శాంసంగ్ కావచ్చు, వివో కావచ్చు, ఓపో కావచ్చు, ఇంకోటి కావచ్చు. ద సాఫ్ట్వేర్ ఈజ్ ఆండ్రాయిడ్. బట్ ఇఫ్ యూ యూజ్ యాపిల్, ద సాఫ్ట్వేర్ ఈజ్ డిఫరెంట్, యూజర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ డిఫరెంట్. మీరు ఇమీడియట్గా ఆండ్రాయిడ్ వాడి యాపిల్ మొబైల్ కొన్నారనుకోండి, ఒక 1 month వరకు ఇదెందుకు, ఇది ఇంత కాస్ట్, ఆండ్రాయిడే బెటరు, అన్నీ ఈజీగా ఉన్నాయి, అది 30,000 అయితే ఇదెందుకు ₹1,00,000. దెన్ వన్స్ యూ అడాప్ట్ టు యాపిల్ మొబైల్, యాపిల్ సిస్టమ్స్, దెన్ యూ ఫీల్ దట్ ద ఎక్స్పీరియన్స్ ఈజ్ మచ్ బెటర్ ఇన్ యాపిల్ డివైజెస్. యాపిల్ డివైజెస్లో మళ్ళీ అంత సేమ్గా ఉంటుంది. యాపిల్ ఫోన్ వాడినా, యాపిల్ వాచ్ వాడినా, యాపిల్ ట్యాబ్ వాడినా, యాపిల్ ల్యాప్టాప్ వాడినా, లేకపోతే డెస్క్టాప్ వాడినా, యూ ఫీల్ దట్ కనెక్టివిటీ. దాన్నే యాపిల్ యొక్క మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ది డివైజెస్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ మొబైల్, ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ సమ్ ట్యాబ్, మొబైల్లో కాల్ వస్తే ట్యాబ్ మీద పడుతుంది. ట్యాబ్ మీద పనిచేస్తుంటే అక్కడ నేను కానీ డిస్కనెక్ట్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా మెసేజ్ వెళ్తుంది. లేదా ఐ లాస్ట్ మై ల్యాప్టాప్, ఇట్ విల్ షో యూ ఫర్గెట్ యువర్ ల్యాప్టాప్ ఇన్ దట్ ప్లేస్ 10 minutes బిఫోర్, ఇట్ ఇస్ అవే ఫ్రమ్ 1.5 kilometers, ఇఫ్ నాట్ యూ అని ఒక మెసేజ్ అలర్ట్ వస్తుంది. యాపిల్ ఫోన్లో మొత్తం బ్యాటరీ అయిపోయినా కానీ ఫర్ 24 hours ఐ కెన్ ట్రాక్ ద మొబైల్. ఇట్ విల్ సేవ్ సమ్ ఎనర్జీ టు ప్రొవైడ్ సమ్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్. or switch off చేసుకున్నా, ఏం చేసుకున్నా కానీ you can track it. Now coming back here, the Mac operating systems like Linux, Macintosh operating system, Mac అంటాం దాన్ని, Mac. సో Linux అంటే ఏంటి, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి, Mac ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, నెక్స్ట్ ఇంటర్నెట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి, దెన్ యువర్ ఈమెయిల్, ఎలక్ట్రానిక్ మెయిల్, దెన్ www, వరల్డ్ వైడ్ వెబ్.
90s లో 2000లో మనకి ఎలా ఉండేది? మనకి పెద్ద స్క్రీన్స్ ఉండేటివి, అర్థమైందా? టీవీ లాగా మనకి కంప్యూటర్ ఉంటుంది. స్లోగా నౌ కంప్యూటర్ ఈస్ నాట్ హ్యావింగ్ నౌ సిపియు. యూ రిమెంబర్? దాన్ని మనం ఆల్ ఇన్ వన్ డివైజెస్ వచ్చేస్తుంటాయి. ఆల్ ఇన్ వన్ కంప్యూటర్, ఇట్ మీన్స్ ఇట్ విల్ కమ్ విత్ సిపియు. ఇట్ విల్ కమ్ విత్ సిపియు. మన సిపియు అంటే ఏంటి? ఒక చెక్కపెట్టి లాగా ఉంటుంది, ఒక సూట్ కేస్ లాగా ఉంటుంది, దాన్ని తుడుచుకోవాలా, వెనకాల ప్లగ్లన్నీ కనెక్ట్ చేసుకోవాలి. నౌ ఇట్ ఈస్ ఆటోమేటిక్లీ కమింగ్ ఇన్ బిల్ట్. If not, high-ended systems like it will come like a your small radio type లాగా ఒక బాక్స్ లాగా వస్తుంది. మనకి సెటప్ బాక్స్ వస్తుంది కదా, సన్ డైరెక్ట్, సో టాటా స్కై, దానికి ఒక సెటప్ బాక్స్ వస్తుంది. అంత సైజులో నవ్ సిపియూస్ ఆర్ కమింగ్ విత్ హై అడ్వాన్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ మూవీ ఎడిటింగ్ లేకపోతే సాఫ్ట్వేర్ గేమ్స్, వీటికంతా డెవలప్ చేయాలంటే ఐ నీడ్ సమ్ అడ్వాన్స్డ్ గ్రాఫిక్ ఇంటర్ఫేస్. ఇట్లాంటివి తట్టుకోవాలంటే నాకు సిపి అనేది కొద్ది సైజ్ ఉండాలి. సో నవ్ ఇట్ ఇస్ కేమ్ ఇన్ టు దట్ మచ్ సైజ్. మరి గెటింగ్ మై పాయింట్? సో దిస్ ఇస్ ద సిలబస్. నవ్ జస్ట్ పే అటెన్షన్ హౌ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ద సిలబస్. సో దిస్ ఈస్ యువర్ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్. ట్రై టు రీకలెక్ట్ యువర్ 10th క్లాస్. 10th క్లాస్లో మనకి కంప్యూటర్ అంటే ఏంటండి? విచ్ పెర్ఫార్మ్స్ ద ఫంక్షన్. హౌ టు డిఫైన్ కంప్యూటర్? విచ్ పెర్ఫార్మ్స్ ఫంక్షన్స్. ఇట్ కెన్ బి సింగిల్ ఫంక్షన్, మల్టీ ఫంక్షన్, అడ్వాన్స్డ్ ఫంక్షన్, కొలాబరేటివ్ ఫంక్షన్. మీకు ఐఎండి, సో ఇండియాలో అతి వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏంటి? మన అప్పుడప్పుడు న్యూస్లో వస్తుంది, సూపర్ కంప్యూటర్స్. మనకి ఈ వాతావరణాన్ని ఎస్టిమేషన్ చేసుకోవడం కోసము పూణేలో ఒక వాతావరణ కేంద్రం ఉంది. అక్కడ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ దే విల్ యూస్ ఇట్. More than multiple factors they will feed into the system, and they'll have the equations and formulas, and based on that they'll predict the weather phenomena. అర్థమవుతుందా? అట్లాంటి వాటికి అడ్వాన్స్డ్ కంప్యూటర్స్ విల్ యూస్ ఇట్. సో ద సింపుల్ కంప్యూటర్ విల్ పెర్ఫార్మ్ యువర్ ఫంక్షన్స్. ఐఎమ్ గివింగ్ ఇన్పుట్. Maybe I'm typing X and taking the printout. That's a simple performance. Now I may have some command. I'll write some program. Based on the program, now I need to arrange all the marks. Based on that, whoever score 40% in CP2 will be qualified. అంతేగాని ఇప్పుడు మనం డేటా మొత్తం ఫీడ్ చేసేసి, సో సార్ట్ అవుట్ చేసేసి ఐ కెన్ రిమూవ్ ఇట్. వీళ్ళు క్వాలిఫై అయినారు, వీళ్ళు క్వాలిఫై అవ్వలేదని అది మాన్యువల్గా చేయాలా, కంప్యూటర్ బేసిస్ మీద చేయాలి? ముందంతా మాన్యువల్గా చేసేవాళ్ళు, ఇప్పుడంతా కంప్యూటర్ మీద వెళ్ళిపోయింది. సో డేటా విల్ ఫీడ్ ఇట్. ఇట్ మీన్స్ దట్ ఈస్ అ డేటా. That's a data. Based on the data, the algorithm will be already fed into the system, that is in the CPU. Then based on that, the output and function will be performed. So simple computer ante enti? How to define computer? Which performs functions. మనం చేయాల్సింది కంప్యూటర్ చేస్తుంది. ఇది చేయడానికి బ్రెయిన్ ఏంటి? సిపియు. ఇన్పుట్ ఏంటి? మన హ్యాండ్స్ లాగా మనం ఇచ్చేది కీబోర్డ్. అవుట్పుట్ ఏంటి? ప్రింటర్. సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్ ప్రింటర్. మానిటర్, మీరు మనం చేసిన ఫంక్షన్స్ అంతా మానిటర్ మీద డిస్ప్లే అవుతుంది. డిజిటల్ బోర్డ్, అవుట్పుట్ డివైస్. ప్రొజెక్టర్, అవుట్పుట్ డివైస్. ఇవంతా అవుట్పుట్. ఓకే, సో బేస్డ్ ఆన్ ద ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ విల్ బి స్టడింగ్ ఆల్ దిస్ వన్. Now components I have classified into input devices. So components and their classifications. Now you see. Now tell me, of all the shown devices, which is a input device? Any input ena? Any input? That's it. They'll give a simple question. Which of the following is a input device? Which of the following is not a input device? Please comment. So ఇలా మనకి ఈ టచ్ స్క్రీన్ కొంతమందికి ఏమనుకుంటారంటే, సార్ ఇది అవుట్పుట్ డివైస్ కదా అనుకుంటారు. సో యు ఆర్ పుట్టింగ్ సమ్ కమాండ్, ఐఎమ్ గివింగ్ సమ్ ఇన్పుట్. ఇదేంటి? పెన్ ఉంది, దీని మీద నేను టచ్ చేస్తున్నాను, సెలెక్ట్ చేసుకున్నాను, క్లోజ్, ఓపెనింగ్, ఇవంతా ఏంటి? కమాండ్స్. సో ఐఎమ్ టచింగ్ ఇట్, ఐఎమ్ ట్రైంగ్ టు సెలెక్ట్ ద కమాండ్.
దట్స్ ఇన్పుట్. అర్థమవుతుందా? ఇక్కడ అన్ని చూడండి, టచ్ స్క్రీన్ ఉంది, జాయ్ స్టిక్ ఉంది. వాట్ ఈస్ మెన్ బై జాయ్ స్టిక్? మీరు గేమ్స్ ఏమన్నప్పుడు వాడారా? గేమ్స్, రేసింగ్ కార్ కానీ లేకపోతే వీడియో గేమ్స్ కానీ, వీటిలో మనకి ఈజీ మూమెంట్ కోసం, సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ నౌ గేమ్ రేసింగ్ కార్ అనేది వాడుతున్నాను అనుకో, నేను ఇలా పడుకొని ఇట్లా ఇన్స్టెడ్ ఆఫ్ తిప్పింగ్ కోసం ఇట్లా వాలుస్తాను. ఓకే, బేస్డ్ ఆన్ మై టిల్ట్, బ్రేక్ లేకపోతే బ్యాక్, ఫ్రంట్, ఇది జాయ్స్టిక్ అంట. ఓకే, మెయిన్లీ జాయ్స్టిక్స్ మనం హెలికాప్టర్ తోలేటప్పుడు కానీ ఏరోప్లేన్ చేసేటప్పుడు కానీ అక్కడ జాయ్స్టిక్ ఉంటుంది. ఓకేనా? ఈజీ మూమెంట్ 360 degrees I can rotate it. That is a joystick. What is meant by barcode reader? ఈ barcode reader, QR code ఇవంతా input devices. Next, biometric sensor. They asked in the model question to have biometric attendance, biometric face reading, which of the following is required? Sensor మనం ఇట్లా పోతుంటే ఆటోమేటిక్గా మనం ఫీడ్ చేసుకుంటాం. సో మనకి బయోమెట్రిక్ ఉందా, పంచింగ్ మిషన్స్ ఉంటాయి కింద, మీరు చదివేటప్పుడు చూసినా కానీ ఒక బయోమెట్రిక్ డివైస్ ఉంటుంది. సో ప్రీవియస్లీ ఇన్ బిల్డ్ ఐ విల్ టేక్ ఎంప్లాయీస్ బయోమెట్రిక్స్, ఐ విల్ ఫీడ్ ఇన్ టు ద సిస్టమ్ అండ్ ఇట్ విల్ టాలీ యువర్ బయోమెట్రిక్, యువర్ ఫింగర్ ప్రింట్స్. బేస్డ్ ఆన్ దట్ ఇట్ విల్ గివ్ ద లాగిన్ లాగౌట్ డివైసెస్. అదొకటి మెథడ్. ఇప్పుడు ఏమొచ్చిందంటే ఫేస్లెస్. ఆగాల్సిన అవసరం కూడా లేదు. అజూమ్ దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎంటరింగ్ ద సిస్టమ్. ఇక్కడైతే మనకి హండ్రెడ్స్లో ఉంటారు కాబట్టి ఓకే, ఒక పర్సన్ ఒకసారి వచ్చినా కానీ ఒక 10 seconds అయినా కానీ ఇట్ విల్ వేస్ట్. సో హ్యావ్ యూ ఎవర్ సీన్ ద రీసెంట్లీ దెర్ ఇస్ వన్ ఇంటర్వ్యూ బై టీటీడీ చైర్పర్సన్. హూ ఇస్ ద ప్రెసెంట్ టీటీడీ చైర్పర్సన్? బిఆర్ నాయుడు. He mentioned in the one of the interview that in the coming days we'll be implementing faceless biometric. అంటే దాని సిస్టమ్ ఏంటంటే తిరుమలకి డిఫరెంట్ వేస్ నుంచి పైకి వెళ్తారు కొండకి. ఎట్లా వెళ్తాం? ఒక 2 వేసే మెయిన్గా ఉంటుంది. ఒకటి కాళ్ళు నడకన వెళ్తారు, లేకపోతే రోడ్ వేస్ మీద వెళ్తారు. కాళ్ళు నడకనే 2 ప్లేసెస్ ఉంటుంది. ఏంటి, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ విల్ ట్రెక్ ఇట్. దర్శనానికి డైలీ ఒక 90,000 1,00,000 మంది రోజు వెళ్తూ ఉంటారు. నేను వెళ్ళేటప్పుడు ఏం చేస్తాను, ఐ విల్ ఆటోమేటికలీ గివ్ ద ముందు వేసేవాళ్ళు, ట్యాగ్ వేసేవాళ్ళు. దానికి స్పెషల్ దర్శనానికో లేకపోతే సర్వ దర్శనానికో వేసేసి మీకు ఈ టైంకి మీకు దర్శనం వస్తుంది అనేసి పెట్టేవాళ్ళు. అప్పుడు ఏమవుతుంది, జనరల్ దర్శనంలో ఎత్తుకోపోయి క్యూ కాంప్లెక్స్లో పెడతారు. ఒక 12వ కాంప్లెక్స్ అనుకో, ప్రతి కాంప్లెక్స్కి హాఫ్ అన్ అవర్ పడుతుంది. అంటే 6 hours విల్ బి దేర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ పుటింగ్ యూ ఇన్ టు ద కాంప్లెక్స్, మీనింగ్ టేకింగ్ అవే యువర్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. అవునా కాదా? మీరు లోపలికి వెళ్తే అన్లెస్ ఇన్ ఎమర్జెన్సీ కేసు దే డోంట్ అలో కమ్ బ్యాక్. అట్ ద కాస్ట్ ఆఫ్ దర్శనం యూ హ్యావ్ టు కమ్ అవుట్. అదే కాకుండా ఇన్ఫార్మ్డ్ డెసిషన్, సే ఫర్ ఎగ్జాంపుల్ టుడే ద రియలిస్టిక్ డేటా. సో ఫ్రమ్ దర్శనం మేబీ రోడ్ వేస్లో కార్ల ద్వారానో బస్సులో ఇంతమంది వెళ్తున్నారు, కాలినడకన ఇంతమంది వెళ్తున్నారు, ఇంకొక రూట్ నుంచి ఇంతమంది వస్తున్నట్టు. అప్పుడు మీకు ఏమనిపోతుంది, దర్శనానికి ఎంతమంది టైం పడుతుందో మీకు డేటా వస్తుంటుంది కదా. నా ముందు ఎంతమంది ఉన్నారనే దాన్ని బట్టి నీకు డేట్ అండ్ టైం వచ్చేస్తుంది. సో అట్ ద టైమ్ ఆఫ్ ఎంట్రన్స్ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ బి షోన్ ఇన్ టు యువర్ ట్యాగ్ దట్ దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ ఎంట్రీ ఇన్ టు యువర్ దర్శనం. అప్పుడు క్యూ కాంప్లెక్స్ అవసరం లేదు, డైరెక్ట్గా 2 ఎంట్రన్సెస్ వదిలేసి కట్ చేస్తే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వదిలేస్తాం. మీ యొక్క టైం ప్రకారం వెళ్ళారంటే హాఫ్ అన్ అవర్లో దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తే దట్ ఇస్ ఐడియా బై హిమ్. అతనిదే కాదు, ముందు నుంచి ఉంది, అది ఇంప్లిమెంటేషన్ చేయలేకుంటే మనం పక్కన పెట్టాం. ఎందుకంటే అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఐ నీడ్, అవేర్నెస్ హ్యాస్ టు బి దేర్. ముందు క్యూఆర్ కోడ్ అంటే ఎవరికైనా తెలుసా? ఇప్పుడు స్మార్ట్ మొబైల్స్ వచ్చాయి, అందరికీ క్యూఆర్ స్కాన్ చేసే యొక్క టెక్నాలజీ మీ యొక్క డివైస్ ఉంది కాబట్టి నేను స్కాన్ హియర్ అని టు రిజిస్టర్ అని పెట్టగలుగుతున్నాను. లేకపోతే you have to come and register here, or you have to call and register. Now at the time of entrance automatically your biometric will be read. అతను ఎంట్రీ అయ్యాడు, ప్రసాదం తీసుకున్నాడు, బయటికి వెళ్ళిపోయాడు దర్శనం చేసుకొని. సో దిస్ ఈస్ అ బయోమెట్రిక్ సెన్సార్స్. నో ఇంటిగ్రేషన్, మనం ఇలా వెళ్తూనే ఆటోమేటిక్గా రీడ్ అవుతుంది. అతను రిజిస్టర్ చేసుకోలేదంటే పక్కన ఓకే మీది రిజిస్టర్ అవ్వలేదని మీరు రిజిస్టర్ చేసుకొని పంపించేసి. సో యూ నీడ్ ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. దాన్ని ఐఓటీ అంటాం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. థింగ్స్ మీన్స్ డివైజెస్. మెనీ డివైజెస్ ఐ నీడ్ టు కనెక్ట్ ఇట్.
many devices, I need to connect it. Seamless integration, if it is ensured, then automatically devotees will get benefit of it. ఎవరైతే పిలిగ్రిమ్స్కి వెళ్తున్నారో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎంటర్ అవుతున్నారో అప్పుడు మనకి హ్యూమన్ ఇంటర్వెన్షన్ తక్కువగా ఎఫిషియెంట్గా మేనేజ్ చేయొచ్చు అనేసి ప్రపోజల్. I don't know how far they are going to implement it. Here all are input devices. Light pen. Light pen. Light pen అంటే ఏంటి? Light is also some kind of input command. Light is also one kind of input device. Here more scanner, light pen, microphone, microphone, microphone. Don't confuse between microphone and speaker. Speaker is output device, microphone is input device. Barcode, biometric sensor. These are popular input device. What is the purpose of input devices? They give some kind of command to the computer. Command to the computer. Based on the command that you input to the system means CPU, it will perform and it will give it. అర్థమైందా? సే ఫర్ ఎగ్జాంపుల్ బార్ కోడ్ ఉంది, మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళారు అనుకోండి, బార్ కోడ్ మీద స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ బిల్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. 1 కొన్నారు 2 కొన్నారు, ఆటోమేటిక్గా వాడు ఎంట్రీ కొట్టినాడు అనుకో, ఎంట్రీ కొట్టిన తర్వాత మీకు క్యూఆర్ స్కానర్ వస్తుంది, పేటిఎం స్కానర్. పేటిఎం చేసిన తర్వాత థ్యాంక్ యూ బాస్, 990 రూపాయలు మీ అకౌంట్లోకి జమ చేయబడింది, థ్యాంక్ యూ బాస్ అని. Speaker, output device. Automatically once it is read, then you'll get some printout. That is an output device. That's a performance. Now you see, I have already fed some data into the CPU, already fed into the system, and I have some application. This application is connected with input and output devices. Then your action is completed. That's it. Simple mechanism. So, ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ మూవింగ్ ఆన్ ద కాంపోనెంట్స్ అండ్ దర్ క్లాసిఫికేషన్, దట్స్ ఏ అవుట్పుట్ డివైజెస్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి, దాన్ని బ్రాడర్ ఫంక్షన్ తెలుసుకుంటే చాలు, మీరు డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్లాటర్ అనేది చాలా వరకు మీరు వినుండరు. ప్లాటర్ ఈజ్ నథింగ్ బట్ ప్లాటింగ్. ఒక గ్రాఫిక్ డయాగ్రామ్ రాసేదని ప్లాటర్స్ యూజ్ చేస్తాం. జనరల్గా మనకి ఫ్లెక్సీ ప్రింటింగ్ కానీ ఇట్లాంటి వాళ్ళు యూజ్ చేస్తుంటారు, కొద్దిగా ఇంత సైజ్ కానీ, సో 6 feet కానీ 12 feet కానీ దే విల్ హ్యావ్ ద ప్లాటర్స్. మెయిన్లీ గ్రాఫిక్ ప్రింటింగ్కి వాడే వాటిని ప్లాటర్స్ అంటాం. ఓకే, రిమైనింగ్ మనం ప్రాపర్గా వాడేది ఏంటి, ప్రింటర్స్. డాట్ మ్యాట్రిక్స్ ప్రింటరు, లేజర్ ప్రింటరు, ఇవంతా మనకి థర్మల్ ప్రింటరు. ఓకేనా, ఇవంతా ప్రింటర్ యొక్క క్లాసిఫికేషన్స్. డాట్ మ్యాట్రిక్స్, లేజర్ ప్రింటర్ అండ్ థర్మల్ ప్రింటర్స్. నెక్స్ట్ ఇక్కడ మనం మళ్ళీ అగైన్ మనం చూసాం కదా, ఇంతకుముందు కంప్యూటర్ యొక్క భాగాలు చూసినట్లయితే సిపియు ఉంది, ఇన్పుట్ ఉంది, అవుట్పుట్ ఉంది. సో ఇది ద రోల్ ఆఫ్ ఇన్పుట్ ప్రాసెసింగ్ అండ్ అవుట్ ప్రాసెసింగ్ డివైజెస్. ఇన్పుట్ ఏం చేస్తుంది, మనకి డిజిటలైజేషన్ చేస్తుంది. అన్లాగ్లో ఇచ్చిన కమాండ్స్ అంతా డిజిటల్గా కన్వర్ట్ చేసి సిపియుకి ఫీడ్ చేస్తాయి ఇన్పుట్. సిపియు ఏం చేస్తుంది, మనం యూజ్ చేస్తున్న అప్లికేషను బట్టి ఆపరేషన్స్ని కంప్లీట్ చేసి ఇట్ విల్ ఎగ్జిబిట్ మేబీ ఆన్ ద ప్రింటర్, మేబీ ఆన్ ద స్క్రీన్, దట్స్ ఇట్. మేబీ ఆన్ ద మెసేజ్ రూపంలో కూడా మీకు ఇంత అమౌంట్ డిడక్ట్ అయింది వచ్చిందంటే దాని అర్థం ఏంటి, మెసేజ్ ఇస్ ఆల్సో మెసేజ్ డిస్ప్లేడ్, మెసేజ్ అలర్ట్, దట్స్ అవుట్పుట్. ఓకే, క్లియర్? సో నెక్స్ట్ ఈజ్ యువర్ డేటాలో మనకి ఆర్గనైజ్డ్ డేటా అంటాము, దాన్ని స్ట్రక్చర్డ్ డేటా అంటాం. మొత్తం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ రాశారు, ఎగ్జామ్ అయిపోయింది, ఫీడ్ చేసి వదిలేసాను, దాన్ని అన్స్ట్రక్చర్డ్ డేటా. అట్లా కాకుండా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది, దాంట్లో కమ్యూనిటీ వైజ్ మంది ఎంతమంది, అదంతా నేనేం చేస్తున్నాను, స్ట్రక్చరైజేషన్, ఆర్గనైజేషన్ అంటుంది. డేటా ఆర్గనైజేషన్, సెమీ ఆర్గనైజ్డ్, కొంతవరకు ఆర్గనైజ్ చేస్తుంటే కొంతవరకు వదిలేస్తుంది. ఓకే, దట్స్ ద సింపుల్ మీనింగ్ ఆఫ్ యువర్ డేటా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అగైన్ రిమెంబర్ దట్ ర్యామ్ రోమ్ అని ఒకటి మీరు చదువుంటారు, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రీడ్ ఓన్లీ మెమరీ.
మనకి క్యాచీ ఉంటుంది కదా, క్యాచీ అంటారు. సిస్టంలో క్యాచీ క్లీన్ చేయి అంటే మీకు స్లో అయింది అనుకోండి, స్లో అయింది అనుకో, ఇప్పుడు సిస్టమ్ యొక్క స్పీడ్ పెరగాలంటే ర్యామ్ యొక్క సైజ్, ర్యామ్ సైజ్ అది మన 1 GB ర్యామా, 2 GB ర్యామా, ఇప్పుడు 8 GB ర్యామా, మొబైల్ ఇప్పుడు మినిమం 16 GB, 32 GB ఎక్స్టెండెడ్ ర్యామ్. సో ఎంత ఫాస్ట్, కొన్ని మొబైల్స్లో చాలా స్లోగా ఉంటుంది, కొన్ని మొబైల్స్లో ఫాస్ట్గా లోడ్ అవుతుంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ షేర్ 35 MB డేటా on PDF, if your RAM is very slow, it will take 2 minutes to 3 minutes to load that PDF. If my RAM is at least 16 GB, if I just click it, it will automatically show the document. Understand my point? Random access memory, రీడ్ ఓన్లీ మెమరీ, స్టోరేజ్ అంతా మనకి రోమ్లోకి వెళ్తుంది. సో ర్యామ్ అనేది మనకి డైనమిక్ మెమరీ. దీంట్లో కూడా మనకి డిఆర్ఎం, ఎస్ఆర్ఎం ఉంటుంది. నెక్స్ట్ రోమ్లో మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి, అప్పుడు మనకి సీడీలు ఉండేది చూసావా, సీడీ రోమ్, సీడీలు పట్టుకొని తిరిగే వాళ్ళం ఇంజనీరింగ్లో. యూ అండర్స్టాండ్? సో దాంట్లో ఎక్కువ మూవీసే ఉంటుంది ఇంజనీరింగ్లో మనకు చూసినట్లయితే. వెరీ రేర్లీ యువల్ ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది, ఒక ఎంబీస్లో ఉంటుంది అది సీడీ రోమ్. నెక్స్ట్ అది పోయి స్లోగా మీకు పెన్ డ్రైవ్స్ వచ్చాయి, ఎంబీస్లోకి వచ్చాయి, మళ్ళీ జీబీస్లోకి వెళ్ళినాయి. ఇప్పుడు ఎవరైనా పెన్ డ్రైవ్ వాడుతున్నారా? అప్పుడు పెన్ డ్రైవ్ ఉంటే యూ విల్ హ్యావ్ స్పెషల్ ట్రీట్మెంట్. నాకు పెన్ డ్రైవ్ ఇరా, 2 రోజులు ఇస్తా. నౌ దెర్ ఇస్ నో రిలవెన్స్ ఆఫ్ పెన్ డ్రైవ్. Why? Your mobile itself is having that much of storage capacity to meet your requirement. అప్పుడు ఏంటి, మెయిన్ డివైజెస్లో కాస్ట్లీ కాబట్టి you'll have some external devices. Now your system, your laptop, your mobile itself is having that much of storage. 12 GB, 32 GB, 64 GB, 126 GB. ఇంకా కావాలంటే క్లౌడ్ ప్రొడక్ట్స్ ఆర్ కమింగ్. గూగుల్ డ్రైవ్, దాంట్లో గూగుల్ డ్రైవ్లో స్టోర్ చేసుకుంటున్నాం. Now usage of this external ROM now slowly decreasing it, except in some purposes. ఏదైనా మీకు ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నప్పుడు అప్పుడు మాత్రమే ఈ డేటా అంతా మళ్ళీ సేఫ్గా ఉండాలి కాబట్టి అప్పుడు మేము దాంట్లో స్టోర్ చేసుకొని రాసుకుంటాం. అక్కడ మీకు ఇయర్ 2024, 23, 24, 2025 అనేది సేఫ్గా పెట్టుకుంటాం. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద నెక్స్ట్ control unit, memory unit and ALU unit. They may ask you what is meant by ALU, arithmetic logic unit. అంటే ఆల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసేదాన్ని ALU అంటారు. క్లియర్? నెక్స్ట్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ కున్నంత ఇప్పుడు పాపులారిటీ, వాళ్ళ గ్రోత్ అనేది, కెరీర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఆగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌట్, ఈ సాఫ్ట్వేర్ ఉంటుందా? రీప్లేస్ అవుతుంది. ప్రతి 3 yearsకి ఒక పాపులర్ సాఫ్ట్వేర్ అనేది రీప్లేస్ అయిపోతూనే పోతుంది. ముందు డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ మెయింటెనెన్స్ కోసం మాత్రం కొంతమందిని పెడతాం. కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది అనుకో, దాన్ని నేర్చుకొని అడాప్ట్ అవుతున్నారా, ఉంచుతారు, లేదంటే దే విల్ రీప్లేస్ ఇట్. ఓకే, ఇప్పుడు ఏంటి, ఏఐ టూల్స్, చాట్ జీపీటీ, జెమినీ, గ్రోక్, GROK బై యువర్ ట్విట్టర్ కంపెనీ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టూల్స్ అంతా ఏంటి, డేటా ఫీడ్ చేస్తాం. డేటా ఇచ్చి, ఇప్పుడు నీకు డేటాలో మనం ఆల్రెడీ లార్జ్ డేటా స్టోర్ చేసి ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంతా దాంట్లో పెట్టేసి, మీరు రిలేటెడ్ టు దట్ క్వశ్చన్ ఇఫ్ యూ టైప్ ఇట్ విల్ ఆటోమేటిక్లీ గివ్ ద రెస్పాన్స్. బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, క్రెడిట్ కార్డ్ని ఎలా బ్లాక్ చేయాలి, బల్క్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి అనేది మీ యొక్క బ్యాంక్కి వెళ్ళి అక్కడ కానీ మీరు టైప్ చేసినారనుకో, ముందంతా ఏంటి, either you have to call to the executive call center or ask for it. Now most of the expected responses will be pre-developed and will automatically answer. మీకు అక్కడ నుంచి మీరు నేర్చుకొని మీ యొక్క ఆపరేషన్స్ 90% యూ కెన్ డూ ఇట్. అది కూడా చేయలేని పరిస్థితుల్లో 10% మాత్రమే
నెక్స్ట్ ఆప్షన్ ఇస్తుంది, ఇఫ్ యూఆర్ ఫైండింగ్ డిఫికల్టీ ప్లీజ్ మెసేజ్ టు దిస్ నెంబర్. అప్పుడు ఎగ్జిక్యూటివ్ అనేది వాళ్ళ యొక్క ఎగ్జిక్యూటివ్ కస్టమర్ కేర్ అనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. రిమైనింగ్ కేసెస్లో ఏమవుతుంది, ఇట్ ఈస్ ఆటోమేటికలీ రెస్పాన్సివ్ సిస్టమ్. ఈ ఏఐ టూల్స్ రావడానికి బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే డేటా సెంటర్స్, విచ్ ఇస్ వెరీ కాస్ట్లీ. వాట్ ఈస్ మెన్ బై డేటా సెంటర్స్? మీరు కానీ ఇప్పుడు ఏపీ కానీ తెలంగాణ చూసినట్లయితే, సో అదాని డేటా సెంటర్స్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్, గూగుల్ డేటా సెంటర్స్. వై వీ నీడ్ డేటా సెంటర్స్? ప్లీజ్ ఆన్సర్. వై వీ నీడ్ డేటా సెంటర్స్? డేటాని ఫస్ట్ కలెక్ట్ చేసుకోవాలి, ఫీడ్ చేసుకోవాలి, వాటిని మనకి కావాల్సిన విధంగా నేను సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకొని ఐ విల్ ఎక్స్ట్రాక్ట్ ద డేటా. దట్స్ ఇట్. సో ఏదైనా ఒక టూల్ డెవలప్ చేయాలనే సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ టు డెవలప్ వన్ ఏఐ టూల్ ఫర్ ఎడ్యుకేషన్. సే ఫర్ ఎగ్జాంపుల్ K1 to K12 స్కూల్ చిల్డ్రన్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు 12. అక్కడ ఒక స్టూడెంట్ మెసేజ్ చేశాడు, లేకపోతే అడిగాడు ఒక డౌట్, దానికి రెస్పాండ్ ఆటోమేషన్ చేయాలంటే నేనేం చేస్తున్నాలా, అన్ని టెక్స్ట్ బుక్స్ నేను ఫీడ్ చేసి ప్రాసెస్ చేసి పెట్టుకుంటే డేటాని, అప్పుడు ఈ కమాండ్ ఇస్తాడు ఎవరు, కిడ్ టాప్ 10 క్వశ్చన్స్ ఇన్ ఏపీఎస్సి గ్రూప్ 2. ఇప్పుడు ఏమొస్తున్నాయి, అడిగిందే వస్తుంది కానీ అటు రావట్లేదు. సో ఇలాంటి ప్రిసైజ్గా రావాలంటే నేనేం చేస్తున్నాను, అప్పుడు మై రిలవెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ నీడ్ టు బి ఇంప్రూవ్డ్ ఐ షుడ్ హ్యావ్ ప్రాపర్లీ డన్ ఇట్. అర్థమైందా? ఇప్పుడు మీకు 28 పేజెస్లో నేను సిపిఈటి మెటీరియల్ ఇచ్చాం పార్ట్ ఏకి, అది రిలవెంట్గా ఉందా లేదనేది మీరు చూస్తే తెలుస్తుంది. నేను సిలబస్ చూసి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి, ప్రజెంట్ న్యూస్లో ఉన్న ఇష్యూస్ అంతా నేను కన్సల్టేషన్ చేసిస్తే దెన్ ఇట్ ఈస్ రిలవెంట్. హూ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ చీఫ్ లీడర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే టైప్ చేయండి ఒకసారి ChatGPTలో, మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. జస్ట్ సీ దట్ వన్, వాట్ రెస్పాన్స్ ఇట్ విల్ గివ్. If it is not updated, it will give previous chief minister. It will give previous chief minister. So for AI tools, the backbone and machinery required is data centers. This data centers is a critical infrastructure that is costly, and we need to have large data. India lo manaki with one country, you will get more than 145 crores of population. అర్థమైందా? మీకు ఫ్రీ సర్వీసెస్ ఎందుకు ఇస్తారు చాలా మంది ఈ ఏఐ టూల్స్? దిల్ గెట్ డేటా రెస్పాన్స్ ఆఫ్ ద కస్టమర్. బేస్డ్ ఆన్ ద రెస్పాన్స్ దిల్ అనలైజ్ ద ప్యాటర్న్. ఓకే, ఈ ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది, ఈ క్వశ్చన్ ఎక్కువసార్లు సెర్చ్ చేస్తారు, కాబట్టి ఇక్కడ మనము ఇన్నోవేషన్ చేస్తే లేకపోతే ప్రోడక్ట్ తీసుకొని వస్తే మార్కెట్లో గ్యాప్ ఉంది. కమింగ్ బ్యాక్ హియర్, ద సిస్టమ్ సాఫ్ట్వేర్లో మనకు హార్డ్వేరు, సాఫ్ట్వేరు, అప్లికేషన్. సో మనకి హార్డ్వేర్లో ఏముంటుంది, మనకి ఈ మనం ఇచ్చే సాఫ్ట్వేర్లో ఇచ్చే కమాండ్స్ అంతా హార్డ్వేర్ పెర్ఫామ్ చేసి యూ విల్ గెట్ ఇట్ ద అవుట్కమ్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ అన్నాం అనుకోండి, మెయిన్గా సిస్టమ్ సాఫ్ట్వేర్, ఎనీ సెట్ ఆఫ్ కమాండ్స్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్. సింప్లీ ఇఫ్ యూ ఆస్క్ మీ ద డిఫరెన్స్ బిట్వీన్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఈజ్ ఎ physical component which will understand the commands of software. Software, what is the meaning of software? It's a set of instructions. System software can be your operating system, or can be specific application also. Then apps అంటాం, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకో, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎందుకు చెప్తాం, అప్లికేషన్, స్పెసిఫిక్ అప్లికేషన్, దాన్నే మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం, సింపుల్గా యాప్ అంటాం. ఆపరేటింగ్ సిస్టమ్ which will integrate all the applications and hardware is known as operating system. మీకు ఇన్పుట్ డివైజెస్ ఉంటాయి, అవుట్పుట్ డివైజెస్ ఉంటాయి, సిస్టంలో అప్లికేషన్స్ ఉంటాయి, వీటిని అంతా రన్ చేసేదాన్నే ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో నౌ కెన్ వి సే అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. అర్థమైందా? So if you compare application software and system operating software, the set of commands would be more when it comes to operating system.
దాన్నే మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హార్డ్వేర్ చూడండి. మీకు హార్డ్ డిస్క్, ర్యామ్, మౌస్, సిపియు, మదర్ బోర్డ్, కీబోర్డ్. మూవింగ్ ఆన్ టు అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్, ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ కి ఎగ్జాంపుల్స్ చెప్పండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్? యాప్స్ కొన్ని చెప్పండి. యువర్ భీమ్ యాప్, ఫోన్ పే, గూగుల్ పే, సివిక్ సెంటర్ అప్లికేషన్, ఇవంతా ఏంటి? స్పెసిఫిక్ పర్పస్. వీటినంతా మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క టీవీ రిమోట్ తీసుకున్నారు అనుకోండి. ఐఎమ్ ఎంబెడింగ్ ద సాఫ్ట్వేర్. ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటాం మనం ఇంజనీరింగ్ చదివేటప్పుడు. ఎంబెడెడ్ సిస్టమ్, రిమోట్ కంట్రోల్ సాఫ్ట్వేర్ ని నేను ఆల్రెడీ ఎంబెడ్ చేస్తుంటాను. దాంట్లోకి ఎంబెడ్ చేసి ఐ హ్యావ్ స్పెసిఫిక్ టార్గెట్. దాన్ని మనము ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటాం. ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎంబెడెడ్ హార్డ్వేర్, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్. ఎంబెడ్డింగ్ అంటే ఇన్సర్టింగ్ ఫర్ వన్ స్పెసిఫిక్ పర్పస్. నెక్స్ట్ ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. మీరు చూస్తుంటే బీమ్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. Windows is a proprietary software. Proprietary means licensed software, which is not easily available. The code is not displayed. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే ఏదైనా కొత్త ఇన్నోవేషన్ వచ్చినప్పుడు ఎవరైనా ఇది సోషల్ పబ్లిక్ ఎక్కువ ఉపయోగం ఉంది. కోవిన్ అని చూసారా? కోవిన్ ఈజ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. చూసారా? అప్పుడు మనకి కోవిడ్ వచ్చినప్పుడు కోవిన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? కోవిడ్ ఫ్రీ అనే మీకు ముద్ర ఉంటుంది. మోడీ ఫోటోతో ఒక సర్టిఫికేట్ వస్తుంది. దాన్ని చూపిస్తేనే రైల్వే స్టేషన్లోను, బస్ స్టేషన్లోను, ఎయిర్పోర్ట్స్లోను అలా చేసేవాళ్ళు. దట్స్ ఓపెన్ సాఫ్ట్వేర్, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ విచ్ ఇస్ ఫ్రీ. ద సోర్స్ కోడ్ ఈజ్ ఈజీలీ అవైలబుల్. మీనింగ్ ఆ సోర్స్ కోడ్ని మనం స్టడీ చేసుకొని యూ కెన్ ఆల్సో డెవలప్ టు యువర్ పర్పస్. దట్స్ ద మీనింగ్ ఆఫ్ ఓపెన్ సోర్స్. Proprietary means it's a licensed software by the respective company, not available to the public. That's it. అర్థమైందా? ప్రొపరేటర్ అంటాం కదా, ఓనర్ అంటాం. ప్రొపరేటర్ అంటే ఓనర్. ఓనర్షిప్ లేకపోవడమే ఓపెన్ సోర్స్. ఓనర్షిప్ ఉండేదే ప్రొపరేటర్. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి? మనకు తెలిసిన ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి? విండోస్ ఒకటి, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్. మ్యాక్ ఈజ్ ఫర్ యాపిల్ సిస్టమ్స్. మెయిన్గా గూగుల్ వాళ్ళు డెవలప్ చేసింది, మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసింది, యాపిల్ డెవలప్ చేస్తుంది. యాపిల్ కంపెనీ డెవలప్ చేసి యూజ్ చేసుకున్నది ఏంటండి? మ్యాక్. మనకి అమెరికాలోకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్స్ ఎక్కువ ఇండియాలో. 90% ఆండ్రాయిడ్ యూజర్స్ ఉంటారు. వెరీ 5 to 6% యాపిల్ యూజర్స్ ఉంటారు. యూఎస్కి వెళ్ళామనుకోండి, రివర్స్లో ఉంటుంది. ఆండ్రాయిడ్ తక్కువ ఉంటుంది, లేదా ఈక్వల్గానే ఉండొచ్చు. లైనెక్స్ ఈజ్ ఆల్సో ఆపరేటింగ్ సిస్టమ్. మీరు ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు నెట్వర్కింగ్ సిస్టమ్స్, సెక్యూరిటీ ఫీచర్స్ ఏదన్నా ఉంటే లైనెక్స్ దే యూజ్ టు యూస్ ఇట్. లైనెక్స్ ఈజ్ ఎ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. మెయిన్లీ యూజ్డ్ ఫర్ నెట్వర్కింగ్. అర్థమవుతుందా? విండోస్ అనుకోండి, ఒక పర్సనలైజ్డ్ అప్లికేషన్స్ కానీ బిజినెస్ అప్లికేషన్స్ కానీ వాడేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు విండోస్ వచ్చిన తర్వాత మనకి ఏమైంది? బిజినెస్ అనేది సింప్లిఫై అయింది. సిమిలర్లీ యువర్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్. మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్, దట్స్ ఏ ఆండ్రాయిడ్. ఇంకా మీకు ఎగ్జాంపుల్స్ అనేది ఇక్కడ మనకి ఉబుంటు, హైకు, ఇవంతా కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్. చైనా దే ఆర్ ఆల్సో హ్యావింగ్ దేర్ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, చాట్ జీపీటీ వచ్చింది, చైనా వాడు డీప్ సీక్ ఏఐ టూల్. జెమినీ వచ్చింది, చాట్ జీపీటీ వచ్చింది, డీప్ సీక్ వచ్చింది. ఇండియన్ వాళ్ళు మాత్రం కస్టమర్స్ అయినా. ఓకే, ఏది ఈజీ? దేంట్లో బెటర్గా ఉంది? కామెంట్స్ పెట్టడానికి ఇండియన్స్, రివ్యూ ఇవ్వడానికి ఇండియన్స్, యూజ్ చేయడం కోసం ఇండియన్స్, డెవలప్ చేద్దామంటే గవర్నమెంట్ విల్ సే
please kindly distance away from the softwares on circular is sir. Okay, so it means we need to educate and encourage the software or innovation as early as possible. చూడండి మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ క్రిప్టో కరెన్సీ కానీ ఇవంతా ఆర్బీఐ ఏం చేస్తూ వచ్చింది, నెగిటివే ప్రమోట్ చేసింది కదా. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే నెగిటివ్, లేకపోతే క్రిప్టో కరెన్సీ అంటే నెగిటివ్. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఫ్యూచర్ ఈస్ దిస్ వన్ ఓన్లీ. నౌ వీఆర్ రియలైజింగ్ బై ద టైమ్ మార్కెట్ ఈస్ క్యాప్చర్డ్. Market is captured. Now moving customer from this base to again from new base is very, very costly. Unless you don't give free of cost, the customer may not move freely to the another platform. మళ్ళీ ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత మీరు చూడండి, ట్విట్టర్కి కాంపిటీషన్గా మార్క్ జూకర్బర్గ్ ఈ బ్రింగ్ ఇన్ టు థ్రెడ్స్ వచ్చింది, కొద్ది రోజులు అలవాటు చేసింది, మళ్ళీ థ్రెడ్స్ ఏమైనాయి ఎక్కడుందో కూడా తెలియదు. Very rarely you see the threads. So they try to mimic the Twitter without any increasing the experience of the user. మీరు ఒకసారి చూడండి, ఈ సోషల్ మీడియా ఎవల్యూషన్లో ఆర్కుట్ పేజెస్ ఉంటే దే యూజ్ టు ట్రీట్ లైక్ యువర్ ఏ టెక్నోక్రాట్. ఓ ఇతను తెలుసు, నాకు కూడా ఒక అకౌంట్ ఓపెన్ చేయరా, ఈ పేజెస్ పెట్టు, ఫ్రెండ్స్ పంపించని చెప్పారు. ఆర్కుట్ నవ్ ఈస్ ఓవర్. Now Facebook, people are also not there in the Facebook. Now Insta, now Reels, now Shorts. ఫ్యూచర్లో ఏమవుతుంది, మొబైల్ ఉంటుందా పోతుందా, ఉంటే ఏ రూపంలో ఉంటుంది, యూట్యూబ్ ఉంటుందా, గూగుల్ ఉంటుందా, ఈమెయిల్ ఉంటుందా, ఈమెయిల్ యూజర్ని స్లోగా తగ్గిపోయింది. ఇప్పుడు మెసేజింగ్ సిస్టమ్ ఈస్ ఇంక్రీస్డ్, షార్ట్ మెసేజ్. సో దీస్ ఆర్ ఎవల్యూషన్ ఆఫ్ ది software. So there is one example I often repeat that. So Mr. Einstein is conducting the exam to his students, and one student raised his hand. Mr. Einstein, this year question paper is same as last year question paper. The student is assuming that maybe Einstein mistakenly given the last year question paper, but Einstein replied, don't worry, answers must be different. Answers must be different, meaning in the last 70 years of our independence, we are speaking about poverty, unemployment, women issues, underdevelopment, no development, internal disturbances, external aggression, rupee depreciation, balance of payment crisis, welfareism. ఇవంతా మనకేమున్నాయి, సేమ్ ప్రాబ్లమ్స్ ఓన్లీ. నెక్స్ట్ మీరు వెళ్ళినా కూడా అవే క్వశ్చన్స్ అడుగుతాం, బట్ ఆన్సర్స్ మస్ట్ బి డిఫరెంట్. That is only possible because of technology advancement. హ్యూమన్ ఇంటర్వెన్షన్ తగ్గిస్తేనే బటన్ సిస్టమ్ పనిచేయగలుగుతుంది. బటన్ సిస్టమ్ ఈజ్ ఎఫిషియెంట్ సిస్టమ్. డైరెక్ట్లీ ఐఎమ్ ప్రెసింగ్ ది బటన్, యు ఆర్ గెటింగ్ ద మనీ. బట్ అట్ ద సేమ్ టైమ్ టు ప్రెస్ దట్ బటన్ ఐ నీడ్ రెవెన్యూ, దట్ ఈస్ బీన్ ఫెయిల్డ్ మిజరబుల్లీ. దాన్ని మనం జామ్ అంటున్నాం. జామ్ అంటే ఏంటి, జన్ధన్, ఆధార్, మొబైల్. దానివల్ల ఏమైందంటే, సో దిస్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇస్ బికమ్ ఎఫిషియెంట్. లేకపోతే ముందు చూడండి 1980s అవర్ దెన్ ప్రైమ్ మినిస్టర్ యూజ్ టు కామెంట్, ఇఫ్ ఐఎమ్ గివింగ్ 1 rupee, ఓన్లీ 10 paisa ఈస్ రిసీవింగ్ యూ, 90% ఆఫ్ పైసా, 90 paisa ఈస్ పాకెటెడ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. దట్స్ ఎ లెవెల్ ఆఫ్ కరప్షన్, కమిషన్ కలెక్షన్. దట్స్ కామన్ ఇన్ ద సర్వీస్. కరప్షన్, commission, collection, common in పబ్లిక్ సర్వీసెస్. అది తగ్గించాలంటే ఇప్పుడు నేనేం చేయాలా, ఫస్ట్ మీ జీతాలు పెంచాలా, అవునా, జీతాలు పెంచాలా. ఐ నీడ్ టు ఇన్స్టాల్ CCTV, ఎఫిషియెంట్ మానిటరింగ్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్. డైరెక్ట్గా కస్టమరే, సిటిజన్నే మనము రిపోర్ట్ చేసుకునే విధంగా ఉండాలా. బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్. నా వాట్సాప్ గవర్నెన్స్, ఇవంతా ఎందుకు వచ్చాయి, సెక్రటేరియట్ గవర్నెన్స్ నుంచి ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ఇంప్లిమెంటేషన్ చేసే సెక్రటేరియట్ దేనికి, సచివాలయంలో ఎందుకు, పంచాయతీ సిస్టమ్స్ దేనికి, అర్థమవుతుందా? నౌ ఇట్స్ ఎ సిస్టమ్. ముందు కూడా మనకి ఆధార్ కార్డు ఇస్తున్నాము, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తున్నాము, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తున్నాము, అన్నీ ఇస్తున్నాం.
నౌ బికాస్ ఆఫ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్, సార్ ఎందుకు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఇప్పుడు వచ్చింది, 5 సంవత్సరాల ముందు ఎందుకు రాలేదు? ఎందుకంటే అప్పుడు స్మార్ట్ మొబైల్ లేదు, అప్పుడు జియో లేదు, అవేర్నెస్ లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్ మొబైల్ అంటే 6 inches ఉండాలా, 15,000 ఉండాలి, అప్పుడే పనిచేస్తుంది. Now coming back here, operating system, the purpose of operating systems, and these are the examples for your operating system. నా ఇక్కడ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. సింగిల్ యూజర్ అండ్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఈస్ మెయిన్లీ ఫర్ కొలాబరేటివ్ పర్పస్, మెయిన్లీ ఫర్ కొలాబరేటివ్ పర్పస్, నెట్వర్కింగ్ బేస్డ్. ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు కొలాబరేట్ అయ్యి మొత్తం చేస్తే దాన్ని మల్టీ యూజర్ అంటారు. అర్థమవుతుందా? ఒక సాఫ్ట్వేర్ మీరు ముందంతా ఎలా ఉండేదంటే మన యొక్క సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటాము, ఇన్స్టాల్ చేసుకుంటాము, రన్ చేస్తాం. దట్స్ ఏ సింగిల్ యూజర్. నౌ యూ హ్యావ్ మల్టీ యూజర్ అంటే ఒక క్లౌడ్ ప్రోడక్ట్ ఉంటుంది. క్లౌడ్ ప్రోడక్ట్లో మీ యొక్క ఈమెయిల్తో మీరు లాగిన్ అయినారు అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ షీట్ చూసారా, గూగుల్ డాక్యుమెంట్, అదేవిధంగా గూగుల్ స్లైడ్స్, దీస్ ఆర్ క్లౌడ్ ప్రొడక్ట్స్. ఇప్పుడు నాకు మీరు క్రియేట్ చేసి వ్యూవర్షిప్ యాక్సెస్, ఎడిటర్ యాక్సెస్ ఇచ్చారనుకోండి, నేను కంట్రిబ్యూట్ చేసినా కానీ అక్కడ మన ఇద్దరం కొలాబరేట్ చేసుకొని అనుకున్న ఫంక్షన్ అనేది ఈజీగా చేయొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ విల్ గో విత్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్, సో దట్ I can bring 3-4 people into the same platform and we can divide the work, collaborate together, coordinate together, and the work can be easily simplified and delivered on time. Communication system is very, very important here. Sharing of the thoughts, because I may be expertise in one field, that person may be expertise in the design, another person may be expertise in the coding, another person may be expertise in the getting the students feedback. వీటినన్నా కలిపితేనే ఇక్కడ మనకి కొలాబరేటివ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది వస్తుంది. ఓకేనా? సో సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. క్లియర్? ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, డిస్ట్రిబ్యూటెడ్, యువర్ డేటా ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద యూజర్స్. నెక్స్ట్ ఇంటర్ఫేసింగ్. ఇక్కడ మనకి GUI అంటాం, అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇప్పటి వరకు ALU, అర్థమెటిక్ లాజిక్ యూనిట్. GUI మనకు గ్రాఫిక్ కార్డ్ లేదు, గ్రాఫిక్ కార్డ్ ఇంప్రూవ్ చేయాలా. మీరు ఒక డిజైన్ దగ్గరికి వెళ్ళారనుకోండి, దీంట్లో గ్రాఫిక్ కార్డ్స్ చాలా తక్కువ ఉన్నాను. కొద్దిగా ఇప్పుడు మనకి గేమింగ్ ల్యాప్టాప్స్ ఉంటాయి, డిజైనర్స్ ల్యాప్టాప్స్ ఉంటారు, చాలా బల్కీగా ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో బికాస్ ద వెయిట్ ఈస్ ఇంక్రీజింగ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇది యొక్క పెర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళు మనకి ఈ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అడోబీ సాఫ్ట్వేర్స్ అనేది మనకి టూల్స్ చాలా ఎక్కువగా మనకి ఈ గ్రాఫిక్ కోర్సెస్, ఎడిటింగ్, ప్రో, క్యామ్ కట్టు, క్యామ్టేషియా, మనకి ఎడిటింగ్ టూల్స్ ఇవి ఒకటి ఉంటుంది. మనకి ఇల్లుస్ట్రేటర్, AI టూల్స్, ఇవంతా ఏంటంటే మనకి గ్రాఫిక్, మనం ఇప్పుడు డిజైన్స్ చేస్తుంటాం కదా. ఇప్పుడు మీకు ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ CPT కోర్స్ మీద ఒక డిజైన్ కనిపిస్తుంటుంది, దట్ ఈస్ నాట్ డెవలప్డ్ ఇన్ ద MS Word. MS Word ఏంటి, మనకి ఒక బేసిక్ డాక్యుమెంట్ కంటెంట్ అంతా MS Wordలో డెవలప్ చేసింది, ఫ్రంట్ పేజ్లో వచ్చింది, ఇల్లుస్ట్రేటర్లో డిజైన్ చేసింది. అర్థమైందా? ఇది మనకి స్పెసిఫిక్ పర్పసెస్ అనేది మనకి యూజ్ చేసేటప్పుడు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది మనం వాడుతుంటాము. దానివల్ల మనకి ఎఫిషియెంట్ GUI అంటే ఆపరేషన్స్ అనేది స్పీడ్గా వెళ్తుంది. లేకపోతే ఒక డిజైన్ లోడ్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో విండోస్, లైనక్స్, సోలారిస్ ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్స్. సో దెన్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ CIU అండ్ GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని మనకి సిలబస్లో మెన్షన్ చేశారు. వాట్ ఈస్ ద CIU? క్రిమినల్ ఇంటర్డిక్షన్ యూనిట్ అంటే క్రిమినల్ ఐడెంటిఫికేషన్ యూనిట్. స్పెసిఫిక్గా మనము బయోసెన్సర్స్ని బయోమెట్రిక్ని వీటినంతా ఇంటర్ఫేస్ చేసి మనం చెప్తుంటాం చూసారా. ఆటోమేటిక్గా మీకు ఎయిర్పోర్ట్లో కానీ అటు ఇటు తిరుగుతున్నారు అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ
పోర్టెడ్ ఇన్ టు ది సిస్టమ్ బేస్డ్ ఆన్ ది సెన్సార్ యాక్టివిటీ, ఆటోమేటిక్గా మీరు ఎగ్జిట్ అయ్యేటప్పటికి వచ్చేస్తారు, సైలెంట్గా ఒక ఇద్దరు మామూలు వచ్చేస్తారు పక్కకి, సార్ మీ మీద కేసు ఉంది సార్ బయట. యూ అండర్స్టాండ్? సో గోల్డ్ స్మగ్లింగ్ రీసెంట్లీ చూసిన న్యూస్. ఈ మనకి ఏసీఐఓ, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్, మనకి సెంట్రల్ గవర్నమెంట్లోను అదేవిధంగా సిఐడి డిపార్ట్మెంట్లో కూడా ఇంటెలిజెన్స్ దే విల్ కంటిన్యూస్లీ మానిటర్. డిజిటల్ ఇంటెలిజెన్స్ ఒకటి, గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ఒకటి. ఈ ఇంటెలిజెన్స్ మానిటరింగ్ చేస్తూ మనకి లా అండ్ ఆర్డర్ ఎన్సూర్ చేస్తూ కొన్ని థ్రెట్స్ వస్తుంటాయి, టెర్రరిజం థ్రెట్స్ కానీ ఎక్స్ట్రీమిజం థ్రెట్స్ కానీ వస్తుంటాయి. వీటినంతా మనం మానిటర్ చేయడం కోసం దీస్ ఆర్ స్పెషల్లీ డిజైన్. జిఐయు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ దేనికి? డిజైన్స్. ఇక్కడ దేనికి? ఎన్ఫోర్స్మెంట్ మనం ఎఫిషియెంట్గా మనం చేయడం కోసం ఈ సిఐయు యూసెస్. దట్స్ అ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ సిఐయు అండ్ జియుఐ. నెక్స్ట్, ఆపరేటింగ్ సిస్టమ్ దేనికి? As I mentioned in the opening class itself, what is the meaning of operating system? Operating system integrate with all the devices, runs your applications, runs your multiple softwares and delivers your function. That's it. దాన్నే మనం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అంటే. ఇక్కడ చూడండి, సో దిస్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్క్స్ విత్ ఫైల్స్, మోర్ అబౌట్ ఫైల్స్, runs the applications, so with the program manager, even you can integrate with your printer, webcam, ఇవంతా డివైజెస్ కూడా మన ఆపరేటింగ్ సిస్టమ్తో ఇంటిగ్రేట్ చేసి రన్ చేసి టెస్ట్ చేసి యూ విల్ డెలివర్ ద కమాండ్. అర్థమైందా? నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ లైనెక్స్ అండ్ మ్యాక్. ఈ లైనెక్స్లో మనకి ఎందుకు పాపులర్ లైనెక్స్ అంటే, లైనెక్స్ అనేది మనకి యాజ్ ఐ మెన్షన్ ఇట్ ఇస్ ఎ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్, మెయిన్లీ యూజ్డ్ ఫర్ నెట్వర్కింగ్. మ్యాక్ ఈజ్ స్పెషల్లీ డిజైన్. స్పీడ్ ఆఫ్ ఆపరేషన్స్ మనకి ఈ మూవీ ఎడిటింగ్ కానీ కొద్దిగా కాంప్లెక్స్ ఫంక్షన్స్ చేసేటప్పుడు కానీ జనరల్గా దే విల్ గో ఫర్ మ్యాక్, దో ఇట్ ఈస్ ఎ కాస్ట్లీ, ఆల్మోస్ట్ 2-3 times కాస్ట్లీ ఉంటుంది. ఎందుకు మ్యాక్ వెళ్తామంటే ద స్పీడ్ ఆఫ్ ఆపరేషన్స్ వుడ్ బి మచ్ బెటర్. లేకపోతే మనకి విండోస్లో ఏమవుతుందో స్ట్రక్ అయిపోయింది సార్, సిస్టమ్స్ స్ట్రక్ అయిపోయినాయి సార్, పనిచేయ. ఇక్కడ మనకి స్పీడ్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది ఫాస్ట్గా వెళ్తుంది. అర్థమైందా? సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ రష్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రష్ అంటారు ఇక్కడ. మూవీ కానీ మీరు మూవీ మేకింగ్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే టేక్ 1, టేక్ 2, టేక్ 3 అట్లా టేక్స్ అన్ని తీసుకొని రష్ వస్తుంది. 3 hours మూవీకి ఒక 8 to 12 hours రష్. ఈ రష్ అంతా అంటే రా ఫార్మేట్ ఆఫ్ మూవీ, దీన్ని అంతా కట్ చేసి దే విల్ బ్రింగ్ ఇన్ టు 4 hours. దెన్ 4 hours నుంచి 3 hours తీసుకొస్తారు. 3 hours నుంచి మళ్ళీ ఇది ఎక్కడ పెట్టాలి, ఇది అక్కడ పెట్టాలి, సీక్వెన్స్ బాగుందా, అనుకున్నట్టు వచ్చిందా, స్టోరీ కనెక్ట్ అయిందా, ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కలరింగ్ చేస్తారు. కలరింగ్ చేసి దానికి బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటాం కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎడిట్ చేసి మిక్స్ చేసి దెన్ ఇట్ విల్ కమ్ యాజ్ ఎ వన్ మూవీ. ఇదంతా మీకు రన్ చేయాలంటే యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ షాల్ బి మచ్ బెటర్, మచ్ ఎఫిషియెంట్, మచ్ ప్రాపర్. ఇక్కడ మీకు కాంపోనెంట్స్ ఆఫ్ దెర్ ఆర్ 3 main components when it comes to Linux. One is kernel, system library, system utility. కెర్నల్ అంటే ఇక్కడ మనం సిపియు అంటాం కదా, అదే దేన్ని కెర్నల్ అంటాం. కెర్నల్ ఈజ్ ఎ సెంట్రల్ యూనిట్. నెక్స్ట్ యువర్ సిస్టమ్ లైబ్రరీ అంటే ఆపరేషన్స్ అంతా ఒక లైబ్రరీలో పెట్టేస్తుంది. ఇప్పుడు మనకి కోర్సెస్ వస్తూ ఉంటాయి, పైథాన్ కోర్స్ ఒకటి, .NET, JS నోడ్, JS, రియాక్ట్ JS, నోడ్ JS, ఇవంతా సాఫ్ట్వేర్స్, లేటెస్ట్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్లో ఏంటంటే మనం C++ ఇంజనీరింగ్లో చదువుంటాం. C++, జావా, బేసిక్ పవర్ఫుల్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కోర్సెస్. అంటే మనకి ఇప్పుడు ఉన్నాయి కదా, బ్యాంకింగ్ చేయొచ్చు, మనకి లర్నింగ్ ప్లాట్ఫామ్స్, యాప్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు దేంతో, C++, జావాతో. ఇప్పుడు ఏం చేశారు, అంత ఓపిక లేదు ఇప్పుడు డెవలపర్స్కి. లైబ్రరీలో ఒక ఫంక్షన్ ఉంటుంది, దాన్ని ఇన్వోక్ చేస్తాం, ఆటోమేటిక్గా మీకు కమాండ్ కావాల్సిన ప్రోగ్రామింగ్ అంతా ఆ లైబ్రరీలో ఉంటుంది, దాన్ని ఇంటిగ్రేట్ చేస్తారు. నౌ ఇట్స్ ఏ లైబ్రరీ బేస్డ్
programming languages. Library based programming languages. What's the utility of this programming libraries? Plug and play antam. Plug and play. Immediately I can plug it, insert, and I can use the application. డెవలప్ చేసేసుకొని మన లైబ్రరీలో ఒక్కొక్క ఫంక్షన్ వేసి పెట్టేసుకొని మనం ఏం చేస్తాము, యూ నీడ్ టు లర్న్ వేర్ దిస్ లైబ్రరీస్ ఆర్ అవైలబుల్, హౌ కెన్ వి యూస్ దిస్ లైబ్రరీస్ నౌ ద సిస్టమ్. ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు, ఫుల్ స్టాక్ డెవలపర్. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఫుల్ స్టాక్ డెవలపర్? మనం ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలనుకోండి, ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేయాలా, బ్యాక్ ఎండ్ డెవలప్ చేయాలా, దాంట్లో యూజర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇవన్నీ చేయగలిగిన వ్యక్తి ఫుల్ స్టాక్ డెవలపర్. ఇంకా డీప్గా వెళ్తే నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ సార్, నేను డేటాబేస్ మేనేజర్, నేను బ్యాక్ ఎండ్ డెవలపర్, నేను బ్యాక్ ఎండ్ డెవలపర్ అని ఒక స్పెషలైజేషన్కి వెళ్ళిపోతారు. స్పెషలైజేషన్లో ఏది ఇచ్చినా కానీ వాళ్ళకి డీప్గా వెళ్ళి ఏ ఫంక్షన్ అయినా కాంప్లెక్స్ అయినా చేయగలరు. ఇప్పుడు డిమాండ్ ఏంటి? వెదర్ ద పర్సన్ ఈజ్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఆర్ నాట్, విత్ స్పెషలైజేషన్, డీప్ స్పెషలైజేషన్. యూ షుడ్ నాట్ సే ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, నాకు తెలీదు, నేను చేయలేను అంటే యూ వోంట్ బి హైర్డ్. నెక్స్ట్, సో మ్యాక్కి ఇక్కడ మనము మ్యాక్ అంటే ఏంటండి? ఇక్కడ మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రస్, మీడియా యాక్సెస్ కంట్రోల్. దీన్ని కొంతమంది మ్యాకింతోష్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు, మ్యాకింతోష్ ఆపరేటింగ్ సిస్టమ్. బికాస్ మ్యాకింతోష్ వాజ్ ఏ యాపిల్ ఎంప్లాయీ. First time he proposed integration of the devices like your mouse and keyboard, so that computer can be easily used by anyone without, computers can be easily operated by persons without any knowledge of computer. నాకు లోపల ఏం జరుగుతుంది, ఆపరేషన్స్ అంతా నాకెందుకు, నాకేం కావాలా, టైప్ చేస్తే నాకు అవుట్కమ్ కావాలి. సో దట్స్ బేస్డ్ ఆన్ దట్ దే నేమ్డ్ యాస్ ఎ మ్యాకింతోష్ అంటాం. మ్యాక్ బుక్ అంటాం. ఇప్పుడు మ్యాక్ బుక్ బ్రాండ్ నేమ్ ఈస్ మ్యాక్ బుక్. మీరు యాపిల్ స్టోర్కి వెళ్ళారంటే సార్ మ్యాక్ బుక్ వచ్చిందంటారు. మ్యాక్ ఎంఏసి పూర్తి పేరు వచ్చి మ్యాకింతోష్. MACOS అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రస్. ఇక్కడ బేసిక్ కమాండ్స్ అంతా మనకి ఇదే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం ఈ మ్యాకింతోష్లో ఏమవుతుందంటే హై డేటా ప్రొటెక్షన్. అదే మీకు యాపిల్ కానీ ఇట్లాంటి వాటిలో ఉంటే ఏది పడితే అది గూగుల్ ప్లే స్టోర్లో ఉన్నది ఇన్స్టాల్ అవ్వదు. దే విల్ చెక్ ప్రాపర్లీ. సో ఇఫ్ ఇట్ ఈస్ కాంప్రమైజింగ్ ద సెక్యూరిటీ ఫీచర్స్ ఇట్ వోంట్ అలౌ. ఆండ్రాయిడ్ అలా కాదు, ఏదైనా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ. The disadvantage is that it won't integrate easily with others. Compatibility issue. మనకి ఇండియాలో అంటే ఇదంతా ఫస్ట్ డెవలప్మెంట్ అంతా ఆండ్రాయిడ్కి డెవలప్ చేస్తాం. మళ్ళీ విల్సి మ్యాక్ అవసరమా, iOS మళ్ళీ కావాలా అనేది మళ్ళీ చూస్తాం మనం. ద మేజర్ డిసడ్వాంటేజెస్ ఆర్ advantages is security, speed, and disadvantages are compatibility. Next, what is meant by internet concepts? ఇక్కడ IP అడ్రస్ అంటాం. What is meant by IP address? ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో ఈ IP అడ్రస్ అనేది యూనిక్ అడ్రస్. దీంట్లో మనకు ఒక ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఉంటుంది. సో దే విల్ ట్రై టు కమ్ టుగెదర్ అండ్ దే విల్ ట్రై టు యాక్సెప్ట్ వన్ ప్రోటోకాల్. ఇప్పుడున్న ప్రోటోకాల్ ఏంటి, 4 or 6? Now we are using internet protocol version number, if I am not wrong, 6. ఈ దీంట్లో ఏమవుతుందంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్లో ఇట్ ఈస్ ఆల్సో సెట్ ఆఫ్ కమాండ్స్ టు ట్రాన్స్ఫర్ ద డేటా, లోడింగ్ ద డేటా, రిట్రీవింగ్ ద డేటా. దాంట్లో మనం ఫైబర్స్ అంటాం చూసారా, ఇంటర్నెట్ ఫైబర్. మనకి పెద్ద కమ్యూనికేషన్ సిస్టమ్స్ వాడుతుంటారు. మీరు ఇంజనీరింగ్లో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్
ఆప్టికల్ ఫైబర్. ఆప్టికల్ ఫైబర్ చదువున్నారా? ఆప్టికల్ ఫైబర్స్ లో లైట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు లైటర్ మీడియమా, లైటర్ మీడియం టు డెన్సర్ మీడియమా? డెన్సర్ టు లైటర్ మీడియం. ఇట్ విల్ రిఫ్లెక్ట్ బ్యాక్. అప్పుడు స్పీడ్ ఆఫ్ కమ్యూనికేషన్, మన డేటా అనేది లైట్ కమ్యూనికేషన్ చేస్తాము. యువర్ డేటా ఈస్ కన్వర్టెడ్ ఇంటూ లైట్ ఎనర్జీ అండ్ ఇట్ విల్ బి యాక్సెస్డ్ ఈజీలీ. It can be easily accessed. Because of this IV protocols, now the boundary concept has been eroded. Boundary concept has been eroded. ఇక్కడ కొన్ని సర్వర్స్ కానీ కొన్ని డేటా అప్లికేషన్స్ కానీ యూ వోంట్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్. అంటే మనకి కంపెనీ ఫైర్ వాల్స్ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ సివిక్ సెంటర్ ఫైర్ వాల్ ఇన్ ద సెన్స్ ఐ మే నాట్ అలో సర్టన్ వెబ్సైట్స్ టు లోడ్ ఇన్ టు my employees. At the same time, Government of India also, it won't allow certain websites to be accessed in our geographical territory. Similarly, other nations also. To ensure the security, cyber security. ఇప్పుడు ఏంటి సైబర్ సెక్యూరిటీ మేజర్ ఇష్యూ కదా. ఈ సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు మనకి అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా సైబర్ సెక్యూరిటీ యొక్క మోసాలు అనేది ఇప్పుడు మనకి ఏ విధంగా ఉన్నాయని మీకు తెలిసే ఉంటుంది. డిజిటల్ అరెస్ట్. నౌ ద కాన్సెప్ట్ కాల్డ్ డిజిటల్ అరెస్ట్. What is the meaning of digital arrest? What is the meaning of digital arrest? Not physical arrest, digital arrest. On one fine day, you'll get message or video call. So and so person of closely related, of accused of ganja, or maybe some other trafficking, child trafficking or some other women trafficking, itlanti cases petti, that is stashing of illegal money. They'll study your profile. Before putting digital arrest, they'll study your profile. They'll study your closer links, your friends and family members. Then they'll try to see that they will understand before they'll call you. అంటే నేను ఎవరు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఏం చేస్తున్నాను, నా యొక్క లూప్ హోల్స్ ఏంటనేది కొంత స్టడీ చేసుకుని దెన్ దే విల్ కాల్ ఇట్. మీరు ట్యాక్స్ పే చేయలేదు, అజ్యూమ్ దట్ యు ఆర్ బిజినెస్ పర్సన్ ఇంటూ ద గోల్డ్. ఇట్స్ యూజువల్ ప్రాక్టీసెస్. దే విల్ ట్రై టు సీ దట్. సో ఎంతవరకు మనం తగ్గించుకోగలం ట్యాక్స్ అనేది చూస్తారు. మీరు ఇంత ట్యాక్స్ అనేది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది మీరు కట్టలేదు కాబట్టి ఇమీడియట్గా మీ యొక్క అకౌంట్స్ అనేది ఫ్రీజ్ అవుతున్నాయి అనే ఒక మెసేజ్ అనేది మీ మెసేజ్ ఈమెయిల్ నెంబర్కో లేకపోతే మొబైల్కో వచ్చి అనేది ఐఎమ్ సో అండ్ సో పర్సన్ అనేది వస్తుంది. అప్పుడు నువ్వేమనుకుంటావు? రిలవెన్స్, యు ఆర్ ఇంటు ద గోల్డ్ బిజినెస్, నాట్ పేయింగ్ ట్యాక్స్ ఎవేషన్, maybe received some tax notices already. Then in that context, you are digitally arrested and your accounts will be freezed within next 48 hours. To release your accounts and to escape not to freeze your accounts, immediately pay this amount to this one's account. అని వచ్చినప్పుడు ఏమవుతుంది? కొంతవరకు థ్రెట్ అవుతుంది. థ్రెట్ అయిన తర్వాత ఏమవుతుంది? నువ్వు పే చేస్తావు. అప్పటి వరకు మీరు ఇంకో ఇది వేరే వాళ్ళకి చెప్తే మీరు మొత్తం కట్టాల్సింది వస్తుంది. అంతే. అప్పుడు కట్టిన తర్వాత మోసపోతాడు. ఇప్పుడు అలానే ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? దిల్ కాల్ ట్రూ కలర్లో పడుతుంది. ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ జిఎస్టీ సో ఆన్సో XYZ అనేది పడుతుంది. నా ట్రూ కలర్లో ఏంటి? 10 మంది అదే నెంబర్తో ఫీడ్ చేసి అసిస్టెంట్ కమిషనర్ అని ఫాలో అయితే ఇట్ విల్ షో యువర్ నెంబర్ యాజ్ అసిస్టెంట్ కమిషనర్. ముందంతా ఎలా నమ్మేవాళ్ళు? ట్రూ కలర్లో వస్తే కొంతవరకు నమ్మేసేవాళ్ళు. నౌ పీపుల్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. ట్రూ కలర్ ఈస్ నాట్ ట్రూ. ట్రై టు రియలైజ్. ట్రూ కలర్ ఈస్ నాట్ ట్రూ. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ క్రౌడ్ డేటా. ఇప్పుడు ఒక 10 మందికి నేను ఒక పర్పస్ఫుల్గా మీ నెంబర్ని ఫీడ్ చేసి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ట్యాక్సెస్ అనేది ఆ నెంబర్ నుంచి మీకు కాల్ వచ్చింది అనుకోండి, లేదు మీరు సిపిటి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఎగ్జామ్ రాశారు, ఏపీపీఎస్సీ నుంచి ఎగ్జామ్ సెల్ నుంచి కాల్ వచ్చినట్టు, మీకు 38 మార్క్స్ వచ్చినట్టు. అర్థమైందా? 38 మార్క్స్ వచ్చినాయి, మీరు ఓపెన్ కేటగిరీ, మీకు ఇంకో 2 మార్క్స్ వేయిస్తాను, నాకు ఇంత పే చేయి. డోంట్ యూ బిలీవ్ ఇట్? పక్కనవాడు మీ ఫ్రెండ్ తెలియకుండా పోయి 10 లక్షలు ఇచ్చేసేస్తుంది.
తెలియని వాళ్ళు. సో దట్ ఈస్ ద సైబర్ సో క్రైమ్స్ నౌ ఏ డేస్ కమింగ్ అప్. ఇక్కడ మనకి ప్రోటోకాల్స్ అంటే ఏంటి, సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ఏంటి, ఇవంతా మనకు వస్తాయి. అంటే ఆపరేటింగ్ సిస్టమ్, బ్రౌజర్, నెట్వర్క్ ప్రోటోకాల్, సో సెక్యూరిటీ సాఫ్ట్వేర్, విపిఎన్, ఇవంతా మనకి ఈ ప్రోటోకాల్లో వచ్చిన రిక్వైర్మెంట్స్. హార్డ్వేర్ రిక్వైర్మెంట్ ఏంటి, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్. సో డీటెయిల్ థియరీ ఐ హ్యావ్ మెన్షన్ ఇన్ the 28 pages. Please go through it. సేమ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అండ్ వేరియస్ బ్రౌజర్స్ లో మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ఇంటర్నెట్ బ్రౌజర్? గూగుల్ క్రోమ్, చెప్పండి. గూగుల్ క్రోమ్, మోజిల్లా, ఫైర్ ఫాక్స్, నౌ ఎడ్జ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, నెక్స్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, నెక్స్ట్ యాపిల్ సఫారీ. ఇవంతా ఏంటివండి? బ్రౌజింగ్ అప్లికేషన్స్. నెక్స్ట్ ఇంకా మనకి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి అనేది మనకి బిట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఇవంతా క్లాసెస్ ఆఫ్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఇంటర్నెట్ ప్రోటోకాల్. నెక్స్ట్ ఈస్ ఎలక్ట్రానిక్ మెయిల్, ఈమెయిల్లో మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే, ఈమెయిల్ మనకి సెండర్ అడ్రస్ బాడీ ఉంటుంది. నెక్స్ట్ బీసీసీ సిసి అని ఉంటుంది. బీసీసీ సిసి, వాట్స్ ద మీనింగ్? సిసి, కాపీ టు ఇంకో పర్సన్, కాపీ టు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెండింగ్ మెయిల్ టు యూ. ఇఫ్ ఐ కీప్ సిసి టు సమ్మన్, నాట్ ఓన్లీ యూ, ఐ విల్ ఆల్సో గెట్ ద అప్డేట్. బీసీసీ, సే నేను ఐఎమ్ సెండింగ్ సమ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ to your commissioner, but again you are not trusting your commissioner. Okay, అప్పుడు ఏం చేస్తాం? బీసీసీలో నెక్స్ట్ హైయర్ అథారిటీ విల్ కీప్ ఇట్. అర్థమవుందా? దట్స్ ద మీనింగ్ ఆఫ్ ఈమెయిల్. ఈమెయిల్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రానిక్ మెయిల్. సో స్టెప్ 1లో మనకి మెయిల్ మర్జ్ ఏంటి? మెయిల్ మర్జింగ్. మీరు ఒకసారి ఈమెయిల్లో ఓపెన్ చేస్తే మెయిల్ మర్జింగ్ కాన్సెప్ట్ ఉంటుంది, ఒకసారి చూడండి. దెన్ inserting the document, addition of the document. Mail merge చేశారా ఎప్పుడన్నా? Mail merge. Okay, it's an easy concept. So I think with your knowledge you could able to do it. If you are having still any doubt, mail merging, so you can raise on a session with ఇంకా ఏమైనా డౌట్స్. ఇప్పుడు మీరు సెషన్స్ అంతా అసైన్మెంట్స్ చేస్తున్నారు కదా, మెయిల్ మర్జీ కూడా ఎవరికైనా రాకపోతే, సో నేను చెప్పాను నెంబర్ 70134. సార్ క్లారిఫై చేస్తున్నారా అన్ని డౌట్స్? అందరికీ క్లియర్ అవుట్ అయిపోయినాయి. ఇచ్చిన అసైన్మెంట్స్ అంతా కూడా ఫీడ్బ్యాక్ కూడా అయిపోయింది. సో ఇఫ్ యూ ఆర్ స్టిల్ హ్యావింగ్ ద డాక్యుమెంట్ ఆఫ్ మెయిల్ మర్జింగ్, సార్ ఈజ్ అవైలబుల్, హీ కెన్ క్లియర్ ఇట్. సో దిస్ ఈజ్ యువర్ www. మనము వరల్డ్ వైడ్ వెబ్, ఏదైనా ఒక డొమైన్కి ఇంటర్నేషనల్ లెవెల్ యాక్సెస్ కావాలంటే వీ హ్యావ్ టు గివ్ దట్ డొమైన్ అంటారు. డొమైన్ ఇప్పుడు మనకి సివిక్ సెంటర్ ఉంది, దాంట్లో .in పెట్టచ్చు, .com పెట్టచ్చు, .org పెట్టచ్చు. నౌ దెర్ ఈస్ అనదర్ ఎక్స్టెన్షన్ కాల్డ్ .ai. దట్ ఈస్ ఆల్సో కమింగ్ అప్. సో నౌ ఇప్పుడు మనకి www.civiccenter.in. .in ఎందుకు పెట్టుకున్నాం? అవర్ కస్టమర్స్ ఆర్ మెయిన్లీ విత్ రెస్పెక్ట్ టు ఇండియా. ఇది నేను అమెరికాలో యాక్సెస్ చేయొచ్చు. .com అంటే కమర్షియల్ వెబ్సైట్ అని. .in అంటే దాని అర్థం అమెరికాలో యాక్సెస్ చేయలేను, ఆస్ట్రేలియాలో యాక్సెస్ చేయలేను అని కాదు. ఓకేనా? ఇట్ సిగ్నిఫైస్ ది ఆరిజిన్ నేషన్, దట్స్ ఇట్, నాట్ ది యాక్సెసింగ్ నేషన్. దెర్ ఆర్ సమ్ వెబ్సైట్స్ విచ్ విల్ కమ్ యాజ్ ఎ .au, ఆస్ట్రేలియన్ అని వస్తుంటుంది. ఆస్ట్రేలియా వెబ్సైట్స్ మనకు వస్తున్నాయి కదా, బ్రిటన్ వెబ్సైట్స్ మనకు వస్తున్నాయి, అమెరికన్ వెబ్సైట్స్ మనకు వస్తున్నాయి. కాబట్టి సో దిస్ ఇస్ అ సోర్స్ ఆఫ్ ఆరిజిన్, మన ఇండియాలో వస్తున్నాయి కాబట్టి .in అని పెట్టుకుంటాం. ఇక్కడ మనకి దే కాల్ యాజ్ ఎ వెబ్ హైపర్ టెక్స్ట్ అంటాం. హైపర్ టెక్స్ట్ అంటే మనకి లింక్స్ కూడా పెడుతుంటాం కదా, హైపర్ లింక్. మనకి అక్కడ మనం హైపర్ టెక్స్ట్ మీరు క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ టైపింగ్ అబౌట్ యువర్ రెజ్యూమ్, ఇన్ ద
ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్. దాంట్లో యూ వాంటెడ్ టు గివ్ వన్ లింక్, మేబీ వెబ్సైట్ లింక్ కానీ, యూట్యూబ్ లింక్ కానీ, సోషల్ మీడియా లింక్స్ ఇవ్వాలన్నా కానీ రైట్ క్లిక్ ఇచ్చేసి హైపర్ టెక్స్ట్ పెట్టినాం అనుకోండి, అక్కడ మనం ఏ వెబ్సైట్కి అయితే డైవర్ట్ కావాలో కాపీ పేస్ట్ చేసి అక్కడ రెజ్యూమ్ ఆర్ మై డెమో, మై క్లాస్ అని మనం ఇచ్చుకుంటే దాన్ని మనం హైపర్ టెక్స్టింగ్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ సిలబస్, నౌ కమింగ్ బ్యాక్ యువర్ పీడిఎఫ్ అనేది మనకి 28 pages ఉంది. ఈ పీడిఎఫ్ మీకు ఆల్రెడీ షేర్ చేస్తాము. ఓకే, సో డీటెయిలింగ్గా ఒకసారి చదవండి. ఓకే, 28 pages ఉంది. సార్ తెలుగులో రాదా? ఎగ్జామ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఓకే, ఒకసారి చదువుకోండి. జస్ట్ ఒక 2 days కూర్చున్నారంటే 28 pages అయిపోతుంది. సో ఒకసారి చూసేసి నెక్స్ట్ విత్ దిస్ ఇన్ఫర్మేషన్ లెట్స్ టేక్ అప్ యువర్ మోడల్ క్వశ్చన్స్. మోడల్ క్వశ్చన్ పేపర్ ఆఫ్ పార్ట్ ఏ. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ అవుట్పుట్ డివైస్? ప్రింటర్. నేను చెప్పాను కదా, సిలబస్ చూసుకోపోయినారంటే 10 marks వస్తాయి, మెటీరియల్ చూసుకొని పోతే 15 marks వస్తాయి, మీకు లక్ ఉంటే ఇంకొక 3 marks 5 marks వస్తాయి. సో యూ కెన్ ఈజీలీ టార్గెట్ 15 marks ఇన్ పార్ట్ ఏ. ఇక్కడ 15 marks రావాలి ఈజీగా. మనకు మొత్తం ఎన్ని మార్కులు రావాలి? ఓపెన్ కేటగిరీ అయితే 40, బీసీ అయితే 35, షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ 35 and 30. అర్థమైందా? సో ట్యూస్డే నుంచి మోడల్ పేపర్స్ అనేది షేర్ చేస్తారు. సో దే ఆర్ అండర్ డెవలప్మెంట్. మోడల్ పేపర్ సబ్మిట్ చేసేస్తే మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కూడా మీకు చెప్తారు. ఓకే, మోడల్ పేపర్స్ అంటే మార్క్ పేపర్ మనకి ఎట్లయితే మోడల్ పేపర్ ఇచ్చారో ఆ విధంగా మీకు పేపర్ అనేది ఫస్ట్ పేపర్ వచ్చి ట్యూస్డే అనేది మీకు షేర్ అవుతుంది. సో అంత లోపల చదివేసుకోండి. ఓకే, ఈరోజు రేపు చదివేసి సో ట్యూస్డే నుంచి ఒక 2 మోడల్ పేపర్ చూసారనుకోండి, మీకు 50 పైన వస్తున్నాయి అనుకోండి. సో నథింగ్ టు వరీ. అర్థమైందా? ఇది సేమ్. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ బయోమెట్రిక్ అథెంటికేషన్? ఏది? ఒకవేళ ఆన్సర్ రాలేదనుకోండి, ఎలిమినేట్ ఇట్ అండ్ ఆన్సర్ ఇట్. చూసిన వెంటనే మీకు గుర్తు వస్తుంది కదా, ఇక్కడ చూసినాం అనుకోండి, ఇమీడియట్గా మీరు జాయిస్టిక్ తెలియదు అనుకోండి, యూ మే థింక్ అబౌట్ జాయిస్టిక్. సో రిమైనింగ్ మైక్రోఫోన్, స్కానర్ కాదు, ఇంకోటి సెన్సార్. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ కంట్రోల్ యూనిట్? ఇక్కడ మీకు ఏనా బీనా అని కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏనా బీనా? మెయిన్లీ ఇట్ ఎన్షూర్స్ ద ఫ్లో ఆఫ్ డేటా. ద కంట్రోల్ యూనిట్ ఎన్షూర్స్ ది flow of data. Data means commands. Commands means operations. So answer B is the right. The fourth one is the software which is owned by individual or a company and is protected is known as proprietary, licensed. Okay, open source ante em cheptunnam? Yeah, they gave copy paste from the syllabus and made it. Same only. Don't think that again దీనికంటే excellent ఇంకా అడ్వాన్స్ లెవెల్స్ వస్తాయి అనేది కాదు, మీకు బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా అంతే. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్? చార్ల్స్ బాబేజ్. ఓకే, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బటన్ సిస్టమ్? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బటన్ సిస్టమ్ ఇన్ ఇండియా? నెక్స్ట్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఏమి ఇచ్చాం క్వశ్చన్స్? ఇట్ ఈస్ నాట్ ఫ్రీలీ అవైలబుల్ టు ద పబ్లిక్, ఇట్ ఈస్ అవైలబుల్. అవునా? ఓపెన్ సోర్స్ అంటే పబ్లిక్ అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ సోర్స్ కోడ్ ఈస్ నాట్ యాక్సెసిబుల్. యాక్సెసిబుల్ సోర్స్ కోడ్ మనం చూసి వీ కెన్ డెవలప్ ద సాఫ్ట్వేర్, దాన్నే మనం ఓపెన్ సోర్స్ అంటాం. ఇప్పుడు మనకి ఏఐ టూల్స్ కూడా వచ్చింది కదా, ఫస్ట్ ఈ చాట్ జీపీటీ ఇవన్నీ ఉన్నాయి కదా, కొన్ని వాటికి ఎక్కడైతే సోషల్ గుడ్ ఎక్కువ ఉంటుందో they'll try to come together and they'll make it as a course, code as a publicly available. One such application is your UPI payments. Indian UPI payments now is being valued across the countries. You see, ఇప్పుడు యూపీఐ మనకి చాలా ఎఫిషియెంట్గా వచ్చింది, భీమ్ యాప్. వాటి నుంచే మనకి కొంత ఇంప్రూవ్మెంట్ చేసి పేటిఎం
ఫోన్పే, గూగుల్ పే, ఇంకా ఏమున్నాయి? భారత్ పే. ఎగ్జాంపుల్ చెప్పండి, ఇంకా ఏమున్నాయి? అంతేనా, ఇంకేమైనా చూస్తారా పేమెంట్స్? సో ఇట్ ఈస్ డెవలప్డ్ collaboratively and its source code is freely available. C is the right answer. Next, operating system which is known for its use in Apple computers, laptops is Mac. The main features of multi-user operating system is multi-user. సో మీరు ఒక్కసారి చదివితే చేయగలుగుతున్నారు కదా. సో మిగిలిన 3 స్టేట్మెంట్స్ రాంగ్గా చేయడం కోసం ఫ్రేమ్ చేసినట్టుంది, కానీ అంతే ఇక్కడ డిఫికల్ట్ అని కొద్దిగా మనకేమనిపిస్తుంది అంటే క్వశ్చన్ చూసి ఆప్షన్స్ చూసినా యూ కెన్ ఆన్సర్. సో ఆన్సర్ ఈస్ బి. సో GI stands for GUI stands for గ్రాఫికల్ యూజర్ ఇంటిగ్రేషన్ ఇంటర్ఫేసా? ఇంటర్ఫేస్. ఓకే, అదొకసారి సాల్వ్ చేయండి. అలానే ఉన్నాయి క్వశ్చన్స్. సో కంప్లీట్ ద క్వశ్చన్ పేపర్ అండ్ కంప్లీట్ ద పీడిఎఫ్. మీకు 20 పేజెస్ ఉంది కాబట్టి ప్రింట్అవుట్ తీసుకొని ఒక 2 days కూర్చున్నారంటే అయిపోతుంది. ఓకే, ఫ్రమ్ ట్యూస్డే యూ విల్ హ్యావ్ ద మోడల్ క్వశ్చన్ పేపర్. సో ట్రై టు కంప్లీట్ యువర్ పార్ట్ ఏ సిలబస్ ఆల్సో. యూ షల్ స్కోర్ అట్లీస్ట్ 15 మార్క్స్ ఇన్ పార్ట్ ఏ. పార్ట్ ఏలో 15 మార్క్స్ మీరు వస్తున్నాయంటే మీరు కొంత సిలబస్ చదివినట్టు, మెటీరియల్ చదివినట్టు, కాన్ఫిడెంట్ అయినా. ఓకే, రిమైనింగ్ మనకి పార్ట్ బిలో ఎన్ని స్కోర్? 80 ఉన్నాయి. 80లో మీకు ఈజీగా 60 స్కోర్ చేయొచ్చు. అక్కడ 80లో 60 ఈజీగా స్కోర్ చేయొచ్చు. Online students, if you are having any doubts, you can ask me now. So this is about your CPT course. So from our side, we have done the complete syllabus is done. The videos is uploaded. Material which we promised is delivered. Assignments is given. The submitted assignments, feedback is shared. The only pending is model papers. Model papers, it was promised total 10. సో మీకు ట్యూస్డే నుంచి ఒక మోడల్ పేపర్ అనేది షేర్ అవుతుంది. 2 days ఒకటి మీకు ఒక మోడల్ పేపర్ షేర్ అవుతుంది. సో జస్ట్ గో త్రూ ద మోడల్ పేపర్. సో ట్రై టు కంప్లీట్ విత్ ఇన్ ద టైం. టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ హియర్. పేపర్ ఈజీగా ఉన్నా కానీ టైంలో మీరు కంప్లీట్ చేయాలి. ఫస్ట్ పేపర్ పార్ట్ ఏ చేసేసాను. పార్ట్ ఏ యూ కంప్లీటెడ్, దెన్ యూ గో టు పార్ట్ బి. పార్ట్ ఏకి ఒక 15 minutes తీసుకోవాలి, నాట్ మోర్ దెన్ 15 minutes. 15 minutes తర్వాత రిమైనింగ్ 45 minutes అంతా పార్ట్ బికి తీసుకుంటారు. ఈ పార్ట్ బిలో మీకు ఏదైతే ఈజీగా అనిపిస్తుందో ఫస్ట్ యూ కంప్లీట్ దట్ వన్. ఓకే, దెన్ గో బై స్టెప్. So online students, please respond if you need any support further. Any doubts offline?